గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏట్లో చేపలు పడుతూ ఉంటే అక్కడికి వెళ్ళాను. నేను చాలా రోజులు అయిపోయింది ఆ మోటార్ దగ్గరికి వెళ్ళేసి. ఇది గుంట వచ్చి మా మోటార్ దగ్గర జేసీబీ పెట్టి లోడిచ్చిన్నాం అన్నమాట. ఇంతకుముందు అయితే చాలా లోతు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా, నీళ్లు ఆ చెరులో అయితే నీళ్లు ఉన్నాయి కానీ ఏట్లకి నీళ్లు వదలడం లేదు. అందుకనేసి నీళ్లు ఎండిపోయినాయి. ఇప్పుడు కొంచెం అయిపోయినాయి. ఇంతకుముందు ఒక రోజు కాదు 2-3 రోజులు చాలా చేపలు పట్టినారనమాట. మూటలుగా పట్టుకొని పోయినారు చేపలు. ఆ రోజు మేము కూడా 4-5 కేజీల చేపలు వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము. నేనైతే మోటార్ దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. నేను అనుకుంటున్నాను ఇంకా నీళ్ళు ఫుల్గా ఉన్నాయి అనేసి అనుకుంటున్నాను. ఈరోజు యానాదోళ్ళు వస్తే మాకు పని చేసేవాళ్ళే, వాళ్ళు చేపలు పట్టుకోవాలనేసి వస్తే సరే వెళ్ళి చూద్దాము ఎట్లా ఉందో ఏమో అనేసి నేను కూడా వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే నీళ్ళన్నీ అయిపోయినాయి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే ఇంకా చాలా నీళ్ళు ఉన్నాయి అనేసి అనుకున్నాను. వాళ్ళు వలలు వేసి లాగుతారేమో చేపలు అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వలలు మొత్తం వాళ్ళు ఒక పెద్ద వలని ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వేసేసారు. తర్వాత ఆ వలలో ఒక్కొక్క చేప పడతా ఉంటే ఎత్తుకుంటున్నారనమాట వాళ్ళు. నేను ఈరోజు ఫస్ట్ టైం చూసినాను వలలో వేసి చేపలు పట్టేది. నా చిన్నప్పుడైతే ఏరు ఇలా ఉండేది కాదు, మొత్తం ఇసుకే, గడ్డి పోగు అనేది ఉండేది కాదు, మొత్తం అంతా ఇసుకే ఉండేది. అప్పుడు ఏట్లో నీళ్ళు అయిపోతే ఒక్కోసారి ఎప్పుడు వెళ్తూ ఉండే నీళ్ళు ఏట్లో పోతూ ఉండేటివి, కానీ ఎప్పుడో ఒకసారి ఎండాకాలం అప్పుడు నీళ్ళు అయిపోయేవి. అప్పుడు మా మామయ్యోళ్ళు అంటే మేనమామలు అనమాట, వాళ్ళు సెలములు తోలేవాళ్ళు. అప్పుడు ఇలా జేసీబీలు ఎంత లేవు, ఎక్కువ ఎక్కడో ఒక దగ్గర ఉండేటివేమో కానీ ఎక్కువ లేవు. ఎద్దులతో మాన్లు కట్టి ఎద్దులతో సెలములు తోలేవాళ్ళు అనమాట. ఆ సెలముల్లోకి నీళ్లు బాగా ఊరి సెలం ఫుల్గా వచ్చేసేవి నీళ్లు. ఆ నీళ్ళల్లో మేము చిన్నప్పుడు బాగా మునిగేవాళ్ళం. మా మామయ్యోళ్ళు ఇక్కడ మోటార్ల దగ్గర ఉంటే మా అమ్మమ్మ నా దగ్గరే వాళ్ళకి సద్దన్నం పంపించేది. సద్దన్నం తీసుకొని వెళ్తే ఇక్కడ ఇంట్లో తినేసి వెళ్తే కూడా మళ్ళీ చేలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నం తినేటప్పుడు మళ్ళీ నాకు కూడా తినిపించేవాళ్ళు. మాకు పని చేసేవాళ్ళు అక్కడ ఇల్లు మా మోటార్ దగ్గర ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళ పిల్లలకి అందరికీ అన్నం పెట్టేవాళ్ళము. వాళ్ళకి అందరికీ అన్నం పెట్టేసి మళ్ళీ నేను కూడా వాళ్ళ దగ్గరే అన్నం తినేసి ఏట్లోకి వెళ్ళి బాగా సెలంలో నేను ఒక్కదాన్నైనా కూడా మునిగేదాన్ని. భయం ఏం లేదు. అక్కడ ఏట్లోనే ఒక చిన్న బావి కట్టించున్నాడు మా తాతయ్య. ఆ బావిలో కూడా నీళ్లు మునిగిపోకుండే అంతవరకే ఉండేది. అప్పుడు నాకు ఒక 10 సంవత్సరాలు ఉంటుంది వయసు అనమాట. అప్పుడు ఆ బావిలో కూడా వెళ్ళి బాగా మునిగేదాన్ని నేను. ఇప్పుడు వచ్చి చూస్తే ఈ గుంటను చూస్తే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నమాట. మా మామయ్య వాళ్ళకి నేను సర్ది తీసుకొని వెళ్ళేది, ఆ ఏట్లో మునిగేది అవన్నీ గుర్తుకొస్తున్నాయి. మా పెద్ద మామయ్య అయితే ఎప్పుడు మోటార్ దగ్గరే ఉండేది. నేను సర్ది తీసుకొని వెళ్తే వాళ్ళకందరికి అక్కడే ఎంతమంది ఉంటే అంతమందికి అన్నం పెట్టేసి మళ్ళీ ఆయన తినేది, నాకు తినిపించేది, ఆయన తినేది. అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి ఈరోజు అక్కడికి వెళ్ళేటప్పటికి. చేపలు కూడా బాగా పట్టేది. మా నాన్న, మా మామయ్య వీళ్ళందరూ కలిసి అక్కడ ఇలా మా బావిలోకి వచ్చేసాయి అన్నమాట అప్పుడు చేపలు. ఆ బావిలో పట్టేవాళ్ళు. ఇలా చేపలు పట్టి ఆ సెలంలో నుంచి పట్టి పైకి విసిరేస్తే అవి మేము పిల్లలు ఏరి గుండాములు వేసుకోవాలన్నమాట. ఆ చేపల్ని పట్టి విసిరేవాళ్ళు బయటికి. ఆ చేపలను ఏరి గుండాములు వేసుకునేది. అది ఈరోజు వాళ్ళ చేపలు పట్టి బయట విసిరేస్తూ ఉంటే నాకు అవన్నీ గుర్తుకొచ్చినాయి అన్నమాట. అదే అక్కడే కూర్చున్నాను నేను. వాళ్ళు అక్కడ చేపలు పడుతూ ఉన్నారు, అలా విసిరేస్తున్నారనమాట. విసిరేస్తే నేను కొన్ని 1 కేజీ చేపలకి ఎత్తి పెట్టుకున్నాను. ఫస్టే చూపించాను కదా ఆ చేపలు. మళ్ళీ వాళ్ళు పెద్ద కొరమీనులు పట్టారు. పెద్ద కొరమీనులు, పెద్ద పెద్ద జిలేబీలు.
జిలేబీ చేపలు నేను 2 కేజీలు తీసుకున్నాను. డబ్బులు ఇచ్చేసి తీసుకున్నా. మా బావి దగ్గర పడుతుంటే కూడా మేమేం వాళ్ళని ఊరికే అడగలేదు. కష్టం కదా పాపం, నీళ్ళల్లో దిగి బురదలో దిగి పడుతున్నారు కదా, అందుకనేసి నేను డబ్బులు ఇచ్చేసి చేపలు తీసుకున్నాను 2 కేజీలు. తెచ్చి చేపలు కడిగేసి కూర వండుకొని తిన్నాము. నేను మా మనవడు వెళ్ళినాము. ఆయన వీడియో తీసినాడు అనమాట. చెప్పమంటున్నాను నన్ను. బాయ్ ఫ్రెండ్స్. ఇలా మీ ఊర్లో కూడా ఇలా ఉంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే కామెంట్ పెట్టండి. ఇవి చేపలు నేను వేసుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది నేను బావి దగ్గరికి వెళ్ళక. అవి మా మనవడైతే చేపల కూర తినడు, చేపలను కూడా తాకడు వాడు. అదిగో అందుకని కర్రతో దోస్తున్నాడు చేపలని. ఇసుక అయితే భలే ఉండేదన్నమాట మా చిన్నప్పుడు. ఇప్పుడు అంతా ఎత్తేసిన రేట్లు, ఇసుక లేదు ఇప్పుడు. ఇసుక మాఫియా బాగా జరిగింది ఇక్కడ, మొత్తం తీసుకెళ్ళిపోయినారు. అవన్నమాట చేపలు, జిలేబీలు. మళ్ళీ వాళ్ళు పట్టినట్టు అయితే కొరమేన్లు. ఇప్పుడైతే నేను ఈ చేపలని తోమేసి వండాను. కొరమేన్లు అయితే ఇంకా నీళ్ళల్లోనే వేసి పెట్టినాను. ఇంకా 2 రోజులు కూడా బతికుంటాయి కొరమేన్లు. అవి మళ్ళీ వండుకోవచ్చు. ఇంకా అలా పడుతున్నారనమాట. ఎంత నాకు గుర్తుకొచ్చిందనమాట అప్పుడు. మా నాన్న, మా మామయ్య, మా పెద్ద మామయ్య, మా నాన్న అయితే చేపలు ఎక్కడ వదలరు. అంటే మా చేలు దగ్గరనే అనమాట ఇది. ఈ ఎండాకాలం వచ్చిందంటే అదొక హాబీ లాగా వాళ్ళకి. అప్పుడైతే రకరకాల చేపలు దొరికేవి, ఇప్పుడైతే అన్ని రకాల చేపలు దొరకడం లేదు. తేల్మాయలు, జల్లలు ఇవన్నీ అసలు కనిపించడమే లేదు ఇప్పుడు. ఇసుకపూర్లు, బొమ్మడాయిలు ఇవన్నీ ఇప్పుడు కనిపించేదే లేదు. అవైతే ఎడ్లో అప్పుడు ఎక్కువ దొరికేటివి. నేను కూడా వెళ్ళి వాళ్ళతో కూడా పట్టేదాన్ని చేపలు. నాకైతే చిన్న చిన్న పిత్రకు అసలు చిన్న చిన్న ఉంటాయి, అవే దొరికేది. వేరే వాళ్ళ ఊర్లే వచ్చేవాళ్ళము అప్పుడు. ఈ ఎండాకాలము ప్రతి సంవత్సరం మా బావిలో చేపలు మేము పట్టుకోకుండా ఉండేది లేదు. ప్రతిసారి బావిలో చేపలు పట్టుకొని వండుకునే వాళ్ళము. అది ఒక కళగా మిగిలిపోయిందనమాట. అది చిన్ననాటి జ్ఞాపకాలంటే కళగా మిగిలిపోయింది. ఇప్పుడు అయితే నేను చేలకు కూడా వెళ్ళడం లేదు. చాలా రోజులు అయిపోయింది. చూద్దామని మాత్రమే వెళ్ళాను. ఇలా వాళ్ళు పడుతున్నారనమాట. ఈసారి చేపలు అయితే మాత్రం చాలా దొరికినాయి. అయితే కానీ ఈ చేపలు లేవు. బొమ్మడాయిలు, ఇసుకపూర్లు, తేల్మాయిలు, జల్లలు ఇవేం లేవు. ఈసారి మాత్రం కొరమీన చేపలే దొరికినాయి ఎక్కువగా. బాయ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి.